పర్యావరణం, వనరులు, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం గురించి, మన భూమి మీద ఉన్నటువంటి వనరుల గురించి ఈరోజు తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు జీవుల మనుగడ మీద ప్రభావం చూపెడతాయి. జీవజాలం ప్రభావం చూపే జీవ భౌతిక కారకాలతో పాటు రసాయన కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్నే పర్యావరణం అంట. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే పర్యావరణం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి భూవాతావరణం పర్యావరణం. అంటే మన చుట్టూ ఈ పర్యావరణంలో అనేకమైనటువంటి జంతుజాలం, జీవజాలం మరి ఇక్కడ జీవిస్తుంది. అంటే ఇక్కడ పరిసరాలు, మన చుట్టూ ఉండే పరిసరాలే పర్యావరణం. అంటే జీవుల మనుగడ మీద ప్రభావం చూపెడతాయి. అంటే ఈ పర్యావరణంలో మార్పులు జరిగినప్పుడల్లా జీవుల మీద ప్రభావం చూపెడతాయి. అవి వ్యతిరేక ప్రభావం కానీ అనుకూల ప్రభావం కానీ చూపెడతాయి. అంటే జీవజాలం ప్రభావం చూపే జీవ భౌతిక కారకాలతో పాటు రసాయనిక కారకాలన్నింటితో గల, అంటే ఇక్కడ జీవభౌతిక కారకాలు, రసాయన కారకాలు అన్నింటితో గల పరస్పర సంబంధాన్ని పర్యావరణం అని చెప్పి మనం అంటాం. పర్యావరణం అంటే పర్యావరణ కారకాలు. అంటే ఇవాళ పర్యావరణానికి ఇబ్బంది కలగటానికి, పర్యావరణానికి అనుకూలంగా ఉండటానికి కొన్ని కారకాలు ఉన్నాయి. అంటే మెయిన్ గాలి ఒక కారకం, నీరు ఒక కారకం, కాంతి ఒక కారకం, నేల ఒక కారకం. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి కారకాలు పర్యావరణానికి ముఖ్యమైనటువంటి గాలి, నీరు, కాంతి, నేల మొదలైన భౌతిక కారకాలను నిర్జీవ కారకాలు అంటారు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా నిర్జీవ కారకాలు. అంటే గాలి అయినా, నీరైనా, కాంతి, నేల ఇవి నిర్జీవ కారకాలు. అదేవిధంగా జీవజాలాన్ని అంతటినీ సజీవ కారకాలకు అంటారు. అంటే ఇక మనం నిర్జీవ కారకాల మీద సజీవ కారకాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అంటే ఇక్కడ మొక్కలు కానీ, ఇక్కడ జంతువులు కానీ మొత్తం కూడా ఇవి సూక్ష్మజీవులు కానీ ఇవి మొత్తం కూడా సజీవ కారకాలు. అంటే ఇక్కడ సజీవ ప్రపంచం అంటే సజీవ కారకాలు నిర్జీవ కారకాలైనటువంటి గాలి, నీరు, కాంతి, నేల మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఇదే పర్యావరణం. అంటే ఇక్కడ నిర్జీవం, సజీవం అనేటటువంటి రెండు కారకాల యొక్క కలిపి ఉన్నటువంటి వాతావరణాన్ని, చుట్టూ ఉన్నటువంటి భూమి మీద వాతావరణాన్ని పర్యావరణం అంటాం. వీటిని పర్యావరణ కారకాలు అంటారు అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఇవాళ పర్యావరణం అంటే మన పర్యావరణంలోకి వివిధ వాయువులు విడుదలవుతున్నాయి. వివిధ ప్రదేశాలు అంటే వివిధ వాయువులు విడుదలై మరి ఆ పర్యావరణంలో నివసిస్తున్నటువంటి మొక్కల మీద, జంతువుల మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అంటే ఈడ పర్యావరణం వల్ల పర్యావరణంలో వివిధ ఆహారపు గొలుసులు ఉన్నాయి, పర్యావరణంలో ఆహార పిరమిడ్లు ఉన్నాయి. అంటే పర్యావరణంలో ఉన్నటువంటి ఆహార గొలుసులు అంటే ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి జీవించడం. అంటే ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి జీవించడం అంటే మనకి ఇక్కడ ఆహారపు గొలుసులో మరి మొక్కలు తిని జింక జీవిస్తుంది, జింకను తిని పులి జీవిస్తుంది. ఇట్లా ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతూ జీవించడాన్ని ఆహారపు గొలుసు అంటాం. మరి అదేవిధంగా కప్పలు చిన్న చిన్న పురుగులు తింటాయి, పురుగులు చిన్న గడ్డి నాసును తింటాయి, గడ్డి నాసును తిన్నటువంటి పురుగుల్ని కప్పలు తింటాయి, కప్పలు తిన్నటువంటి కప్పల్ని పాములు తింటాయి, పాముల్ని గద్దలు తింటాయి. అంటే ఇట్లా ఒక ఆహారమైనటువంటి ఒక గొలుసు ఈ విధంగా ఈ పర్యావరణంలో మనకు కనిపిస్తుంది. ఈ పర్యావరణం కనుక దెబ్బతినటం అంటే ఈ నాలుగింట్లో ఎక్కడ బ్యాలెన్స్ కానీ, ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఏది ఎక్కువగా పెరిగినా, ఏది ఎక్కువగా అభివృద్ధి చెందినా అప్పుడు పర్యావరణానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, జీవవైవిధ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక పిరమిడ్ లాగా, ఆహార పిరమిడ్ లాగా మనం ఆహార పిరమిడ్ని కూడా చెప్పొచ్చు. అంటే ఒకటి ఇంకో ఆహారం కోసం ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతూ నెలకొల్పేటటువంటిదే ఆహార పిరమిడ్ అని చెప్పి అన్నాం. అంటే ఈ పర్యావరణంలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకదారులు, స్వయం పోషకదారులు. అంటే ఆహారం తయారు చేసే ఉత్పత్తిదారులు ఆహారం తయారు చేసేవాళ్ళు, వినియోగించుకునేవాళ్ళు, మళ్ళీ వినియోగించుకున్న తర్వాత మరలా వినియోగదారులను వినియోగించుకునేటటువంటి మాంసాహారులు ఉంటాయి. అంటే ఇక్కడ మాంసాహారులు అంటే శాకాహారులుగాను మాంసాన్ని భక్షించే వాళ్ళని మాంసాహారులు అన్నారు. వినియోగదారులు అంటే మరి కేవలం శాకాహారుల మీదనే ఆధారపడే వాటిని వినియోగదారులు అని చెప్పి మనం ఇక్కడ అంటున్నాం. అంటే ఇక్కడ ఒక
ఇక్కడ ప్రత్యేకంగా స్వయంగా ఆహారం తయారు చేసుకునేది ఈ పర్యావరణంలో మొక్కలు మాత్రమే. మొక్కలు తమంతట తామే ఆహారాన్ని తయారు చేస్తుంది. అంటే తాము తయారు చేసుకునేటువంటి ఆహారం మరియు శాకాహారులైనటువంటి ఆవు, గేదె, మరి అలాగే గొర్రె, మేక, ఈ లేడి ఇలాంటి జీవులకి ఆహారంగా తోడ్పడుతుంది. మరి ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ జీవిస్తూ పోవటం ఆహార గొలుసు అంటను, ఆహార పిరం, ఆహార జాలకం, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఈ ప్రకృతిలో పర్యావరణంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు. మరి అలాగే ఇక్కడ ఇంకా మన రాష్ట్రంలో వనరుల గురించి పోయినప్పుడు మన రాష్ట్రంలో ఇంకా ఈ పర్యావరణంలోనే కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించిన కొల్లేరు సరస్సు ఒకటి చెప్పుకోదగినటువంటి పెద్ద మంచినీటి సరస్సు. మరి ఇక్కడ ఈ పర్యావరణంలో అక్కడ ఆ సరస్సులో ఎక్కడో ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కొన్ని కొల్లేటి కొంగలు అని చెప్పి అక్కడికి జీవనానికి వస్తాయి. అంటే అక్కడ వచ్చి కొంతకాలం అక్కడ నివసించి వెళ్తాయి. అంటే ఈ సరస్సు అనేది ఓ మంచి పర్యావరణానికి, కొన్ని పక్షులు నివాసానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇక్కడ పర్యావరణంలో కొన్ని సరస్సులు, నదులు, సముద్రాలు, మరి ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తూ అన్ని జీవులకు ఆధారంగా, అన్ని జీవులకు జీవనాన్ని, జీవవైవిధ్యాన్ని కలగజేస్తున్నటువంటిది. కాబట్టి ఇది ఒక మంచి నీటి సరస్సు అని చెప్పొచ్చు. ఇది దాదాపు 6121 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మానవ కార్యకలాపాల వల్ల ఈ కొల్లేటి సరస్సు చాలా వరకు కుదించబడింది. ఈరోజు కలుషితమైంది కూడా. అంటే ఇక్కడ పర్యావరణం ఎలా ఇబ్బంది జరిగిందో మనకి ఇక్కడ తెలుస్తుంది. పర్యావరణానికి సిటీల్లో ఆటంకాలుగా జరుగుతున్నాయి. విపరీతమైన చెత్త వల్ల, విపరీతమైన చెట్లను కొట్టేయటం వల్ల, మరి పరిశుభ్రత లోపించడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. పర్యావరణానికి ముప్పు ఏర్పడకూడదని ప్రభుత్వం మరి హరితహారం పేర మరి ఎన్నో రకాలుగా మొక్కలు నాటాలా, మొక్కలు నరకొద్దని మరి కృత్రిమ అడవులను కూడా సృష్టించడం జరుగుతుంది. ఇది మానవాళికే మరి ప్రమాదం అనేటటువంటి విషయాన్ని గ్రహించి ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది. అంటే దాదాపు 6121 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి కొల్లేటి సరస్సు మరి మానవ కార్యకలాపాల వల్ల మరి తగ్గిపోయిందంటే దాన్ని చాలామంది ఆక్రమించుకోవటం, జ్వరబట్టడం, ఆ ప్లేసుల్లో మట్టి పోసి ఆ ప్లేసుల్లోకి నివాసాలు ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అదే కాకుండా ఆ సరస్సులో ఎన్నో రకాలైనటువంటి చెత్త, ఇతర పదార్థాలు, కలుషిత పదార్థాలని అక్కడ వేయటం వల్ల అది కలుషితం అయిపోతుంది అన్నమాట. పెస్టిసైడ్ల వల్ల కలిగే విషపూరిత ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. అంటే ఇవాళ పర్యావరణాన్ని మరి కలగజేసే ఎన్నో ఉన్నాయి. పర్యావరణం మీద కారకాలు ప్రభావం ఉంది. గాలి వల్ల అని చెప్పినాం, మరి నీటి వల్ల అని చెప్పాం, మరి నేల, అలాగే మరి ఈ విధమైనటువంటి కొన్ని కారకాల వల్ల పర్యావరణ ప్రభావం కూడా విచ్ఛిన్నం అవుతుంది అక్కడెక్కడ. పెస్టిసైడ్ అంటే పురుగు మందులు, పొలాలకు వాడేటువంటి పురుగు మందుల వల్ల విషపూరిత ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. కొన్ని కీటకనాశులు, మరి కొన్ని గుల్మనాశకాలు విచ్ఛిన్నం చెందగలిగేవిగా ఉంటాయి. అంటే మరి ఇక్కడ పెస్టిసైడ్లు అనేవి మరి చాలా ఇబ్బందికరమైన విషపూరితమైన ప్రభావం ఉండి మరి అక్కడ చుట్టుపక్కల వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రమాదం. మరి నివారణ చర్యలు ఏం చేయాలి అంటే క్రిమిసంహారక వల్ల కలిగే అపాయకరమైన ప్రభావాల నుండి మనల్ని, ఇతర జీవులను నివారించే మార్గాల గురించి ఆలోచిస్తే పెస్టిసైడ్లను వాడటం పూర్తిగా ఆపటమే తక్షణమే చర్యగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ క్రిమి సంహారకాల వల్ల కలిగే అపాయకరమైన ప్రభావాల నుండి మనల్ని, ఇతర జీవులను నివారించే మార్గాల గురించి ఆలోచించే పెస్టిసైడ్లను వాడటం మంచిది. అంటే ఇక్కడ వాటి కోసం మన మీద ప్రభావాన్ని కలగజేసేటటువంటి వాటి బదులు మనకి ఇతర జీవులను నివారించే మార్గాల గురించి ఆలోచించే అలాంటి మంచి రకమైనటువంటి, అంటే ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేటటువంటి పెస్టిసైడ్లను వాడటమే మనం చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం. ఆ విధంగా చేసినట్టయితే కొంత ఈ పర్యావరణానికి ముప్పు లేకుండా. మరి పంటలకు హాని చేసే చీడపీడలను నివారించేందుకు అనుసరించే పద్ధతులు ప్రమాదరహితంగా ఉండటంతో పాటు పరిసరాల పరిరక్షణకు అనుగుణమైన జైవిక నియమాలను పాటించేవిగా ఉండాలి. అంటే ఇక్కడ మనం పంటలు ఇవాళ విపరీతమైనటువంటి మరి చీడపీడను తొలగించడానికి ఎక్కడ పడితే అక్కడ మనం విపరీతమైనటువంటి మందులు వాడటం చేస్తున్నాం.
పురుగు మందులు వాడటం ఫెర్టిలైజర్స్ వాడటం చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదరహితంగా ప్రమాదయుతంగా ఉన్నాయి. మరి ఈ విధంగా దీన్ని నివారించేందుకు ప్రమాదరహితంగా ఉండటం అంటే కొన్ని అనుసరించే పద్ధతులు ప్రమాదరహితంగా ఉంటే పరిసరాలను అప్పుడు కొన్ని పాటించడానికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని దానికి అనుగుణమైన జైవిక నియమాలను కూడా పాటించాలి. అప్పుడు మాత్రమే దీర్ఘకాలిక సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. అలాంటి కొన్ని యోగ్యమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి పద్ధతులు ఏందో చూద్దాం. అంటే ఇలా పంటలకు హాని చేసే వాటికి మనం నివారించాలి అంటే మన పద్ధతులను మార్చుకోవాలి, మనం కొడుతున్నటువంటి మందుల్ని మార్చాలి. మరి వాటికి ఆచరణ యోగ్యమైనటువంటి పద్ధతులు ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. పంటల మార్పిడి. ఫస్ట్ పంట మార్పిడి చేయాలి. అంటే ప్రతి సంవత్సరం ఒకే రకమైన పంట వేయడం వల్ల ఆ పంటకు తగిలినటువంటి తెగులు జబ్బులు మళ్ళీ తిరిగి అదే పంట అక్కడ వేయటం వల్ల అయ్యే విత్తనాలు మొలకెత్తి మళ్ళీ అదే రోగంతో పంట పండించే అవకాశం ఉండటం వల్ల మరి తిరిగి మార్పు లేకపోవటం వల్ల మనం అటువంటి చీడను తొలగించలేకపోతున్నాం. అప్పుడు ప్రతి సంవత్సరం ఒకే పంట కాకుండా ఈ సంవత్సరం ఒక పంట, వచ్చే సంవత్సరం ఒక పంట, పంటలను మారుస్తూ పోవాలి. మారుస్తూ పోవటం వల్ల తెగుళ్లను వాటి వల్ల కలిగే నష్టాన్ని మనం నివారించవచ్చు. అంటే ఆ విధంగా మారకుండా ఒకే పంట మీద ఆదాయం బాగొస్తుందని, ఒకే పంట ఎక్కువ పండుతుంది, దానివల్లనే మనం ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పి మరి చేసినట్టయితే ఒక సంవత్సరం మరి ఆ విధంగా మనకి నష్టం అవుతుంది. ఒక సంవత్సరం పత్తి ఎత్తే పొలంలో మరో సంవత్సరం మిర్చి వేయాలి, అలా చేయాలి. అలా చేయటం లేదు. అదే వరి పంట పండే ప్రదేశాల్లో ఎక్కువ భాగం మరి వరి పంట వేస్తున్నారు. మరి అలా కాకుండా వరి పంట వేసి ఇంకో పంట వేరే మినుములు, కందులు, పెసలు అలాంటివి వేసినట్టయితే పంట మార్పిడి అనేటువంటిది ఆ భూమి మీద జరుగుతుంటుంది. తెగుళ్ళకు సంబంధించిన పూర్వపరాలను తెలుసుకోవటం ఎలా, ఏ తెగులు ఎలా వ్యాపిస్తుంది, దీనికి మూల కారణాలు ఏమిటి అనే విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల పంట నష్టాన్ని నివారించవచ్చు. అంటే ఏ తెగులు అంటే రకరకాల తెగులు ఇవాళ ఈ పంటలకు సోకుతున్నాయి. మరి సోకినప్పుడు వాటిని ఎలా రక్షించుకోవాలి, అయితే అవి ఎలా వ్యాప్తి చెందుతూనే దూరాలి. ఫస్ట్ దీనికి మూల కారణాలు ఏమిటి అంటే ఇవి రావడానికి కారణాలు ఏంటి, దేని ద్వారా వస్తుంది, విత్తనం ద్వారా వస్తుందా, భూమిలో నుంచి వస్తుందా, లేకపోతే మనం వాడేటటువంటి మందుల ద్వారా వస్తుందా, మరి దేని ద్వారా వస్తుందో, పక్క పొలం వారి ద్వారా వస్తుందా, ఎలా వస్తుందో అనేది గమనించాలి. అంటే ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం వల్ల మనం కొంత సరైనటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు. అప్పుడు పంట నష్టాన్ని కూడా నివారించవచ్చు. జైవిక నియంత్రణ అంటే తెగుళ్ళు కలిగించే కారకాలను తినే పరాన్న జీవులను నిశాచర మాంసభక్షులు ప్రవేశపెట్టడం ద్వారా తెగుళ్ళను నివారించవచ్చు. అంటే తెగుళ్ళను కలిగించే కారకాలను తినే పరాన్న జీవులను ప్రవేశపెట్టాలంట. అంటే వాటిని ప్రవేశపెడితే ఏమవుతుందంటే ఇప్పుడు అయితే తెగులు కలిగించే జీవులు మన పంట మీద బాగా వస్తున్నాయో అయితే దాని మీద ఆధారపడి అంటే వాటిని తిని బతికేటటువంటి కొన్ని జీవుల్ని కనుక అదే ప్లేస్లో ఉంచితే ఏమైతే అంటే ఆ పంటకు పడినటువంటి చీడని వెంటనే అవి తినేసి మనకి నష్టాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు సపోజు మనకి కొన్ని పురుగులు పంటకి జరుగుతున్నప్పుడు కప్పలు ఏం చేస్తున్నాయి, వాటన్నిటిని ఆ పురుగులను చంపుకొని తింటుంది, దానివల్ల మనకి కొంత లాభం జరుగుతుంది. అలాగే మరి కొన్ని జీవుల వల్ల ఇలాంటి మనకి లాభాలు జరుగుతుంది. కప్పలు బాగా ఉండటం వల్ల మనకి లాభాలు జరుగుతుంది. అంటే ఇలా ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇలాగే తెగుళ్ళు కలిగించే కారకాలను తినే పరాన్నజీవులను అంటే నిశాచర మాంసభక్షులు అంటే పురుగులను తినేటటువంటి వాటిని మనం ఇక్కడ ప్రవేశపెడితే అవన్నీ వాటిని తిని మనకి పొలానికి తెగులు రాకుండా నివారించవచ్చు. ఇదొక జైవిక నియంత్రణ పద్ధతి. వంద్యత్వం తెగుళ్ళు నివారించే అంటే తెగుళ్ళు కలిగించే క్రిమి సంహారక క్రిమి కీటకాల పురుష జీవుల పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా వంద్యత్వం చేయటం ద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు. వంద్యత్వం అంటే ఇప్పుడు ఈ తెగుళ్ళు కలిగించే క్రిమి కీటకాలు ఏం చేస్తున్నాయి, అవి మళ్ళీ సంతానోత్పత్తి కలగజేసి వాటి యొక్క సంతానోత్పత్తి బాగా పెంచి దానివల్ల ఎక్కువ క్రిమి కీటకాలు తయారై అవి పంట పొలాలను ఎక్కువగా నాశనం చేసే అవకాశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయడం వల్ల వంద్యత్వాన్ని కలగజేస్తే అంటే పురుష జీవులకి సంతానోత్పత్తి కలిగకుండా చేసేటటువంటి ప్రయోగం చేయాలి. చేసినట్టయితే ఏమైందంటే ఆ పురుష జీవి స్త్రీ జీవితో కలిసినా కూడా ఇక ఆ తర్వాత తరం రాదు. అంటే దాని నుంచి క్రిమి కీటకాలు పుట్టడం అనేది జరగదు. ఆ జరగకుండా ఉండటం వల్ల వారి సంతానోత్పత్తి అభివృద్ధి కాకపోవటం వల్ల కొంత
పంట నష్టం జరగకుండా కూడా మనం చేయవచ్చు. అంటే వంద్యత్వం అనేటటువంటి ఒక పద్ధతి అన్నమాట. ఆ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. జన్యు ఉత్పరివర్తనాలు రకాలు. జన్యు ఉత్పరివర్తనాలు రకాలంటారు. వివిధ రకాల తెగుళ్లను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యు సంబంధ రకాల అభివృద్ధి చేయటం ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు. అంటే మనం నాటేటటువంటి మొక్కలు, మనం పండించేటటువంటి మొక్కలు, అవి పంటలు, వేసేటటువంటి విత్తనాలు మనం జన్యు ఉత్పరివర్తన రకాలను వాడాలి. అంటే వివిధ రకాల తెగుళ్లను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యు సంబంధ రకాల అభివృద్ధి చేయటం ద్వారా పురుగు మందుల వినియోగాన్ని మనం తగ్గించవచ్చు. అంటే మనం వాతావరణ పరిస్థితులు తట్టుకునే కొన్ని విత్తనాలు, ఇప్పుడు చాలా విత్తనాలు వచ్చినాయి, కొన్ని తెగుళ్ళను తట్టుకునే విత్తనాలు వచ్చినాయి. అవి వాటిని ఎదుర్కొని నిరోధక శక్తి కలిగి అవి మొక్కలు బాగా పంట పండి ఇస్తాయి. మరి అలాంటి ఉత్పరివర్తనాలు, జన్యువుల ద్వారా మార్పిడి చేసినటువంటి ఉత్పరివర్తనాలు కలిగినటువంటి రకాలని మనం ఇక్కడ వాడితే వాటిని కూడా పురుగు మందుల వాడకాన్ని తగ్గించవచ్చు. అలాగే పర్యావరణ నైతికత కలిగి ఉండటం, ఇతర కారణాలతో పోలిస్తే మానవ కార్యకలాపాలే పర్యావరణం మరియు సహజ ప్రపంచంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అంటే మానవుని యొక్క కార్యకలాపాల వల్లనే పర్యావరణం మరియు సహజ ప్రపంచంపై తీవ్రమైన ప్రభావం చూపారు. ఎవరు ఈ పర్యావరణాన్ని దెబ్బతీయటం లేదు, ఎవరు ఈ పర్యావరణానికి నష్టం కలగజేయటం లేదు. ఏ జీవి, ఏ మొక్క పర్యావరణానికి నష్టం కలగజేయట్లేదు. మన ఈ పర్యావరణానికి కాస్త కూస్తో కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు, పర్యావరణం దెబ్బతింటుందంటే కారణం మనం మానవ కార్యకలాపాలే. కాబట్టి ఇవే తీవ్రమైనటువంటి ప్రభావం చూపడింది. మరి ఏమేమి ఉంటాయి కార్యకలాపాలు అంటే చాలా ఉన్నాయి మనం చేసేటటువంటి. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మించాం, వాటి ద్వారా వచ్చే పొగొట్టాల ద్వారా వచ్చే పొగ వల్ల పర్యావరణంలోకి వచ్చేస్తుంది. దానివల్ల అది పీల్చుకోవటం వల్ల కొన్ని జంతుజాలం మీద, జీవజాలం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే కొన్ని పరిశ్రమల ద్వారా వెలువడేటువంటి నీటి ప్రభావం, ఈ నీరు వేరే దాని ద్వారా మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మనం ఎన్నో రకాలైనటువంటి ప్రభావం మనకి కలగజేస్తుంది. కాబట్టి దీన్ని మనం పర్యావరణం ద్వారా జరిగేటటువంటి మార్పుల్లో కొన్ని చూడవచ్చు. ప్రకృతిలో లభ్యమయ్యే సహజ వనరుల వర్గీకరణ. అంటే ప్రకృతిలో లభ్యమయ్యే సహజ వనరుల వర్గీకరణ అంటే వాటి సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి, వాటి సక్రమ వినియోగం ఎలా ఉందో చూద్దాం. ప్రాణం ఉన్న జీవులన్నీ వాటి మనుగడ కోసం, ఆహారానికి, రక్షణకు, ప్రత్యుత్పత్తి కోసం చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడతాయి. ఇక్కడ ప్రకృతిలో లభ్యమయ్యే సహజ వనరుల గురించి చూద్దాం ఇప్పుడు. అంటే మనం సహజ వనరులు గురించి చూసినప్పుడు ఇక్కడ ప్రాణమున్న జీవులన్నీ వాటి మనుగడ కోసం, ఆహారానికి, రక్షణకు, ప్రత్యుత్పత్తి చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడతాయి. ఇతర జీవుల వలె మానవుడు కూడా తన మనుగడ కోసం పరిసరాల మీదనే ఆధారపడతాడు. జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రకృతిలో లభ్యమయ్యే ముడి పదార్థాల అవసరం ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఇతర జీవుల వల్లే మనిషి కూడా తన మనుగడ కోసం ఇతర జీవుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, జనాభా పెరుగుతున్నది, లభ్యమయ్యే ముడి పదార్థాలు అవసరం. భవిష్యత్తులో ఇంకా చాలా అవసరం పడతాయి. ఎందుకు అవసరం పడతాయి మనం చూడాలి. వనరులో ప్రకృతిలో అధిక మొత్తాలలో లభ్యమవుతూ భవిష్యత్తులో వాడకానికి వీలైన నిల్వ పదార్థాలను వనరులు అంటారు. అంటే మన వనరులు ఏంటి అంటే ప్రకృతిలో లభ్యమయ్యే వనరులు ఉన్నాయి. అంటే ఇక్కడ అధిక మొత్తాలలో లభ్యమవుతూ భవిష్యత్తులో వాడకానికి వీలైన నిల్వ పదార్థాలను వనరులు అంటారు. ఈడ వనరులు చాలా వనరులు కొన్ని సంవత్సరాల తరతరాల పాటు యుగాల కూడా ఈ వనరులు మనం వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో వాడకానికి వీలైన నిల్వ పదార్థాలను వనరులు అన్నారు. సహజ వనరులు అంటే సహజ వనరులు కొన్ని, అదేవిధంగా మనకి అంటే వనరులు పునరుద్ధరించబడని వనరులు, పునరుద్ధరించేటటువంటి వనరులు. ఇక్కడ సహజ వనరులో ప్రకృతిలో లభించే వనరులను సహజ వనరులు అన్నారు. అంటే ఇలా ప్రకృతిలో మనం అంటే వాతావరణం ఇది వనరు, నీరు వనరు, మరియు నేల వనరు.
అంటే వాతావరణం, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం సహజ వనరు, అది ఎవరో కొత్తగా తీసుకొచ్చేది కాదు. నీరు సహజ వనరు, నేల సహజ వనరు. ఉదాహరణ గాలి, నీరు, ఆక్సిజన్, జంతువులు, వృక్షాలు ఇవన్నీ కూడా మనకి సహజ వనరులే, ఈ భూమి మీద లభించేటటువంటి వనరులు. అలాగే సహజ వనరులు రెండు రకాలు. ఒకటి పునరుద్ధరింపబడదగినటువంటివి, పునరుద్ధరింపలేనివి. అంటే ఇక్కడ రెండు రకాలు, పునరుద్ధరింపదగినవి, పునరుద్ధరింపలేనివి. ఇవి రెండు వనరులు. మొదటిది పునరుద్ధరింపదగిన వనరులు. మానవ సహాయం లేకుండా పునరుత్పత్తి, పునర్వ్యాప్తి, తిరిగి తమ ఉనికి చేరే పద్ధతి ద్వారా. ఏదైనా ఒక వస్తువు ఇప్పుడు ఉత్పత్తి అవుతే తిరిగి మళ్ళీ మనం దాన్ని ఉత్పత్తి చేయగలిగేటువంటి శక్తి ఉంటే దాన్ని మనం తిరిగి పునరుద్ధరించుకునేటువంటి శక్తి, అది ఏమంటారు, పునరుద్ధరింపదగిన వనరులు అంటారు. అంటే అవసరమైతే పునర్వ్యాప్తి, తిరిగి తమ ఉనికి చేరే పద్ధతుల ద్వారా. అలాగే తమంతట తామే ఏర్పడే పదార్థాలను పునరుద్ధరింపదగిన వనరులని అంటారు. అంటే నీరుంది, నీరు ఆవిరైపోతుంది, నీరు ఇంకిపోతుంది, మరి నీరు ఇంకో రూపంలో మారుతుంది. మన్ను, ప్రాణం ఉన్న జీవులు, నీరు, మన్ను, ప్రాణం ఉన్న జీవులు, ఇవన్నీ కూడా ఇవి పునరుద్ధరింపదగిన వనరులు. ఎలా పునరుద్ధరింపదగిన వనరులు మనం దాంట్లో చెప్పాలంటే, అంటే ఈడ నీరు తిరిగి చేరే పదార్థం, మళ్ళీ తిరిగి మన్ను ఒకరు కొట్టుకొని పోయిన మళ్ళీ అక్కడే ఉంటుంది. ప్రాణం ఉన్న జీవులు కూడా చనిపోతానే మళ్ళీ పుడుతున్నాయి. అంటే ఇవన్నీ పునరుద్ధరింపదగినటువంటి వనరులు. వివిధ వనరులు పునరుద్ధరించేటప్పుడు దానికి కావాల్సిన సమయాలు వేరువేరుగా ఉంటాయి. అవి ఒక్కోసారి కొద్ది టైం ఎక్కువ పడుతుంది, సమయాలు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పునరుద్ధరింపలేని వనరులు, తిరిగి తయారు చేయలేని లేదా తయారు చేయడానికి కొన్ని యుగాల కాలం అవసరమయ్యే వనరులను పునరుద్ధరింపలేని వనరులు అంటారు. అంటే పునరుద్ధరింపజేసేయం, తిరిగి పునరుద్ధరింప జరుగుతుంది. ఇవి మాత్రం తిరిగి తయారు చేయలేని లేదా తయారు చేయడానికి కొన్ని యుగాల కాలం అవసరమయ్యే వనరులను పునరుద్ధరింపలేని వనరులు అంటాం మనం. అలాగే దాంట్లో ఒకటి పెట్రోలియం, ఖనిజాలు, ముడి ఖనిజాలు మొదలుకొని. అలాగే ఇక్కడ పెట్రోలియం ఉంది, మొత్తం అయిపోద్ది, కాకపోతే కొన్ని ఏళ్ళు పట్టింది మళ్ళీ అది బొగ్గులా మారటం. అది మొత్తం చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే పునరుద్ధరించలేను. ఒక ఖనిజం, ఒక గుట్ట మొత్తాన్ని వాడుకున్నాం అనుకో, మళ్ళీ తిరిగి అది చేయాలంటే చాలా టైం పట్టింది. అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి దొరకవు. కాబట్టి కొన్ని యుగాలు పడతాయి అన్నమాట అవన్నీ ఏర్పడాలంటే. ఖనిజాలు, ముడి ఖనిజాలు. ఒక విత్తనం చెట్టుగా మారటానికి దాదాపు 15 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే కొన్ని చెట్లు, ఒక్కొక్క చెట్టుకి, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క వేరు టైమింగ్స్ ఉండొచ్చు, కాలం, వాటి జీవిత కాలాల్లో తేడా ఉంటుంది. సపోజ్ ఒక విత్తనం చెట్టుగా మారటానికి దాదాపు 15 సంవత్సరాల కాలం పడుతుంది. ఇక్కడ పునరుద్ధరింపదగిన మరియు పునరుద్ధరింపలేని వనరులను మనం జాగ్రత్తగా, విచక్షణాయుతంగా, సరైన అవగాహనతో వాడుకోవాలి. అంటే ఇక్కడ ఒక చెట్టు తిరిగి మళ్ళీ అది విత్తనాలు కాసి మళ్ళీ తిరిగి చెట్టుగా మారటం కోసం ఇంకా చాలా టైం పడుతుంది. అంటే మళ్ళీ 15 సంవత్సరాలు తిరిగి మనం అలాంటి దాన్ని మనం పొందవచ్చు అన్నమాట. అంటే ఒక విత్తనాన్ని మనం వచ్చిన తర్వాత మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత అలాంటి విత్తనాలను మనం తిరిగి పునరుద్ధరింపజేయవచ్చు అన్న విషయం ఇక్కడ మీకు తెలియజేస్తాం. అన్ని జీవుల్లో శరీరంలో నీరు అతి ముఖ్యమైన పదార్థం. మొక్కల్లో కానీ, జంతువుల్లో కానీ, అన్ని జీవుల, మానవులతో సహా శరీర బరువులో 70% నుండి 70% వరకు నీరు ఉంటుంది. ఎక్కువ శాతం కొన్ని జీవుల్లో 90% వరకు కూడా నీరు ఉండొచ్చు. అంటే అన్ని జీవుల శరీరంలో నీరు అతి ముఖ్యమైన పదార్థం. అన్ని జంతువుల, మానవులతో సహా 70 నుంచి 75, ఇంకా కొంత 90% కూడా ఉండేటటువంటిది నీరు ఉంటుంది. అంటే భూ ఉపరితలంపై 80% నీటితో కప్పబడి ఉందని మనకు తెలుసు. ఈ భూమి మొత్తం కూడా దీని ఉపరితలం మీద ఎక్కువ మనకి సముద్రాలు, చెరువులు, నదులు, కుంటలు, ఇట్లంతా లెక్క మనం వేసుకుంటూ పోతే దాదాపు మనం ఎక్కువ శాతం మరి నీరుతోటే కప్పబడి ఉంది. భూమి మీద ఉన్న మొత్తం నీటిలో 97% నీరు సముద్రాల్లోనే ఉంటుంది. అంటే 80% నీరు మొత్తం అనుకుంటే దాంట్లో 97% మరి దాంట్లో నీరు మొత్తం సముద్రాల్లోనే ఉంటుంది. అంటే సముద్రమే ఎక్కువగా ఉంది నీరు, సముద్రాల్లోనే నీరు ఎక్కువ ఉంది వేడితో పోల్చినట్టయితే.
అంటే మంచినీటిలో సుమారు 87% నీరు ధ్రువ ప్రాంతాల్లో మంచులా గడ్డగట్టింది. మంచినీటిలో కూడా మనకు లభిస్తున్నటువంటి చెరువులు, బావులు, నదుల్లో పోల్చి చూస్తే ఇంకా చాలా తక్కువ, మనకు 13% మాత్రమే ఇక్కడ ఉంది, లభ్యమవుతుంది. మరి దాంట్లో 87% నీరు ధ్రువ ప్రాంతాల్లో మంచులా గడ్డగట్టి ఉందని ఇక్కడ తెలుస్తుంది. అంటే మన వాతావరణం మొక్కలలో విత్తనాలు మొలకెత్తడానికి కిరణజన్య సంయోగక్రియలోను కిరణజన్య సంయోగక్రియలోను మరి ఆహార పదార్థాలు మరి ఎరువులు శోషణ మరియు ప్రసరణ క్రియల్లోనూ నీరు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకి మొక్కలు విత్తనాలు నాటడానికి మరి ఇక్కడ మనకి అన్ని పదార్థాలు ప్రసరణ క్రియలు జరపడానికి నీరు మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అనేక జీవుల శరీరంలో వాయు ఆహార పదార్థాల ప్రసరణ, వ్యర్థ పదార్థాల విసర్జన మరి ప్రత్యుత్పత్తి, అంటే ఇక్కడ శరీరంలో వాయు ఆహార పదార్థాల ప్రసరణ, వ్యర్థ పదార్థాల విసర్జన, ప్రత్యుత్పత్తి, అభివృద్ధి కోసం నీరు అవసరం. అంటే ఇక్కడ జీవుల్లో జరగాల్సినటువంటి అన్ని వ్యవస్థలకు కూడా నీరు అవసరం అనే విషయాన్ని మనం గుర్తించాలి. భూమి మీద ఉన్న మొత్తం నీటిలో మానవుడు ఉపయోగించేటటువంటి నీరు చాలా కొద్ది నీటిని మనం మంచినీరే వాడుకుంటాం. ఉపయోగించే భూమి మీద ఉన్నటువంటి మొత్తం నీటిలో మానవుడు ఉపయోగించేది చాలా కొద్ది నీటిని మంచినీరుగా వాడతాం. అంటే చాలా తక్కువ పర్సెంట్ నీటిని మాత్రమే మంచినీటిగా వాడతాం. మిగిలినటువంటిది నీరు చాలా ఉంది. అంటే మనకు సముద్రంలో ఉన్నటువంటి నీరే అన్నింటికన్నా మనకు లభించేటువంటి 80%లో 97% సముద్రపు నీరే ఉంది. ఒక 3% మాత్రమే మనం మంచినీటిగా వాడుతున్నాం. దాంట్లో మానవుడు ఉపయోగించేది ఇంకా చాలా తక్కువ నీటిని వాడతాం. ఈరోజు నదులలో నీరు ప్రవహించడం ద్వారా చలికాలంలో నీరు గడ్డగట్టడం వల్ల శిలలు విచ్ఛేదనం చెంది మన్నుగా తయారవుతుంది. అంటే ఇది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. నదుల్లో నీరు ప్రవహించడం ద్వారా చలికాలంలో నీరు గడ్డగట్టడం వల్ల శిలలు విచ్ఛేదనం చెంది, అంటే శిలల్లో అది మన్నుగా తయారవుతుంది. అంటే మనం ఒక రాయిని బాగా మెత్తగా చేస్తే అది మట్టిలాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం నీరు ప్రవహించడం వల్ల అంటే ఎలా తయారు కొన్ని సంవత్సరాలు అంటే వాటి మీద నీరు ప్రవహిస్తుండటం వల్ల అది నీరు గడ్డగట్టడం వల్ల కూడా వాటి మీద అవి శిలలు విచ్ఛేదనం అవుతుంది. నీరు చాలా రోజుల తర్వాత మార్పు జరిగి అది మట్టిలా మారుతుంది. కాబట్టి చలికాలంలో ధ్రువ ప్రాంతాల్లోనూ శీతల ఖండాల్లోనూ సరస్సులు నదుల్లోని నీరు గడ్డగట్టి మంచులా ఉంటుంది. ఆ మంచులా ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి అవి అన్నీ కూడా విచ్ఛేదనం చెంది మట్టిలాగా తయారవుతున్నాయి ఆ మంచు వల్ల అనేది మనం ఇక్కడ గుర్తించాలి. గాలిలోని నీటి ఆవిరి వాతావరణంలోని వేడిని అదుపు చేస్తుంది. అంటే ఈరోజు గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో పర్యావరణంలో గాలిలో నీటి ఆవిరి ఉంది. ఆ నీటి ఆవిరి వాతావరణంలోని వేడిని అదుపు చేస్తుంది. అంటే ఈ వేడి బాగా లేకుండా ఇది సమతాస్థితిలో ఉంచుతుంది నీటి ఆవిరి. అంటే అప్పుడు మనకి బాగా ఉష్ణం వేడిగా అనిపించదు. అంటే సముద్రము భూమి వాతావరణాల మధ్య నిరంతరంగా జరిగే నీటి మార్పిడిని జల సంచలన వలయము లేకపోతే హైడ్రోలాజికల్ వలయం అని అంటాం మనం. అంటే గాలిలోని అంటే అదుపు చేయటమే కాకుండా వాతావరణం వేడిని నీటి ఆవిరి అదుపు చేయటమే కాకుండా సముద్రము భూమి వాతావరణాల మధ్య నిరంతరం జరిగే నీటి మార్పిడి అంటే దాన్ని జల సంచలన వలయం హైడ్రోలాజికల్ వలయం అంటారు. అంటే సముద్రము భూమి వాతావరణం మధ్య అంటే సముద్రంలో నీరు ఆవిరి కావటం, భూమి మీద పడటం, భూమి మీద నీరు మళ్ళీ సముద్రంలో చేరటం, మరి వాతావరణంలో రావటం, ఇవన్నీ కూడా ఒక వలయం లాగా జరిగేటట్టుంది. కాబట్టి ఇది నీటి మార్పిడి జల సంచలన వలయం అంటాం, లేకపోతే హైడ్రోలాజికల్ వలయం అంటాం. భూమి మీద నీటి విస్తరణ ఎలా ఉంది చూద్దాం. అంటే భూమి మీద నీటి విస్తరణ పరిశీలించినప్పుడు మరి సముద్రాల్లో ఎలా ఉందో చూడండి. అలాగే ధ్రువం హిమం గ్లేసియర్లో ఎలా ఉందో చూడండి. మంచినీటి సరస్సుల్లో నదుల్లో ఎంత శాతం ఉందో, ఉప్పు నీటి సరస్సుల్లో వాతావరణపు నీటి ఆవిరి ఎంత ఉందో. అయితే ఇదంతా కూడా మనకి ఎంత పర్సంటేజ్లో ఉందో మనకు తెలుస్తుంది. అడవుల నిర్మూలన వలన అడవుల విషయానికి వెళ్ళినప్పుడు అడవుల నిర్మూలన వలన ప్రపంచంలోని నీటి వలయం దెబ్బతింటుంది. అంటే ఇలా అడవులలో ఉన్నటువంటి పర్యావరణం చాలా వరకు అడవులు నరకటం ద్వారా పర్యావరణం దెబ్బతింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు
ఏర్పాటు చేయటం వల్ల అడవులు యొక్క విస్తీర్ణం తగ్గిపోతుంది. విస్తీర్ణం తగ్గిపోవటం వల్ల అడవిలో ఉన్నటువంటి కొన్ని జంతుజాలాలకి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం దెబ్బతినటం వల్ల మనకి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. పర్యావరణ ముప్పు వల్ల మరి ఈ చెట్లన్నీ కూడా ఎక్కువ చెట్లు నరకటం ఫలితంగా భూగర్భ జలం తగ్గిపోతుంది. భూగర్భ జలాలు కొంతమంది 1000 అడుగుల లోతు కూడా వేసినా కూడా బోర్లలో నీళ్ళు పట్ల. కారణాలు ఏంటంటే భూగర్భ జలం ఎండిపోతుంది. అంటే కారణం మనం చేస్తున్నటువంటి పనుల వల్ల. అంటే ఇక్కడ అడవులు బాగా లేకపోవటం వల్ల, వర్షాలు బాగా కురవకపోవటం వల్ల, మరి ఈ సర్కిల్ బాగా లేకపోవటం వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువగా పెరిగి మనకి ఇబ్బంది జరుగుతుంది. అంటే ఇక్కడ వాతావరణానికి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అడవుల నిర్మూలన వలన ప్రపంచంలోని నీటి వలయం దెబ్బతింటుందంట. అంటే నీటి వలయం అంటే ఏంది? ఇక్కడ సముద్రంలో నీరు ఆవిరైపోవాలా, ఆవిరైనటువంటి మేఘాల రూపంలో ఉండి మళ్ళీ వర్షం కురవటం వల్ల మళ్ళీ అవి తిరిగి వాతావరణంలో ద్వారా మళ్ళీ భూమి మీద పడటం, భూమిలో మీద పడినటువంటి నీరు మళ్ళీ అవన్నీ కూడా వరదల్లాగా, మరి నదుల్లాగా, వాగుల్లాగా, నదుల్లాగా ఏర్పడి తిరిగి ఈ నీరంతా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళటం. మరి ఈ విధంగా ఒక వలయం లాగా జరుగుతుంది. కాబట్టి ఈ వలయం దెబ్బతింటుంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ భూగర్భ జలం అంటే వర్షపు నీరు, నదులు, సరస్సుల నుంచి భూమి పొరల్లోకి చేరుకున్న నీటిని భూగర్భ జలం అంటారు. భూగర్భ జలం అంటే ఇక్కడ మనం వర్షపు నీరు, నదులు, సరస్సుల నుంచి భూమి పొరల్లోకి చేరుకున్న నీటిని భూగర్భ జలం. అంటే ఇక్కడ భూమి పొరల్లోకి కూడా ఇప్పుడు మనం నీరు పడినట్టే భూమిలోకి పీల్చుకొని భూమి పొరల్లోకి వెళ్తుంది. కాబట్టి భూమి పొరల్లోకి చేరినటువంటి నీటిని, అంటే సముద్రంలో చేరిన నీటిని, భూమి పొరల్లో చేరినటువంటి దాన్ని భూగర్భ జలం అంటారు. బావిలోని నీటికి ఆధారమైనటువంటి నేల అడుగు పొరల్లో ఉన్న నీటిని భూగర్భ జలం అంటారు. ఇప్పుడు మనం బావి తీసినప్పుడు లోపల అడుగున ఉన్నటువంటి నీరు, వాటిని మనం భూగర్భ జలం అని చెప్పి అంటున్నాం మనం ఈడ. అలాగే మనం ఈడ భూగర్భ జలం అంటే భూమి పొరల నుండి వడపోయబడిన నీరు. అంటే పొరల నుంచి వడపోస్తూ భూమి అడుక్కు చేరుతుంది. అడుక్కు చేరినప్పుడు మనకు భూమి నీరు స్వచ్ఛమైన నీరుగా ఉంటుంది. ఆ ప్రాంతంలో పడిన వర్షం మీద, అక్కడ నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి విషయం, భూగర్భ జలంపై స్థాయిని నీటి మట్టం అంటారు. భూగర్భ జల పై స్థాయి నీటి మట్టం అంటారు. అనావృష్టి పరిస్థితులు, విచక్షణారహితంగా తవ్వుతున్న గొట్ట బావులు అంటే బోర్వెల్స్ మొదలైన కారణాల వలన భూగర్భ జలంలోని నీటి మట్టం తగ్గిపోతుంది. బాగా నీటి మట్టం అసలు ఎందుకు తగ్గిపోతుందంటే అనావృష్టి పరిస్థితులు, అంటే వర్షాలు బాగా పడకపోవటం వల్ల. అంటే సముద్రంలో నీరున్నా కూడా మనం చుట్టూ నివసిస్తున్నట్టు భూగర్భ జలం అంటే ఎంత లోతు దిగినా కూడా మనకి నీరు పడకపోవటం. అలాగే విచక్షణారహితంగా తవ్వుతున్న గొట్టపు బావులు మొదలైన కారణాల వల్ల. అంటే చాలా గొట్టపు బావులు తవ్వి ఆ నీరు అడుగునున్నటువంటి భూగర్భ జలాన్ని బయటికి తీస్తున్నారు. అంటే నీటి మట్టం అప్పుడు తొలగిపోతుంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ భూగర్భ జల కాలుష్యాలు, అంటే భూగర్భ జల కాలుష్యం కారణాలు, అంటే భూగర్భంలో ఉన్నటువంటి జలం కూడా కాలుష్యం అవుతుందట. కారణాలు ఏంటి, ఎందుకు అవుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, పరిశ్రమల్లో ఉపయోగించబడిన నీరు పరిసర ప్రాంతాలకు విడుదల చేయటం. అంటే పెద్ద ఇండస్ట్రియల్ ఏర్పడింది ఆధునిక ప్రపంచంలో. మరి మొత్తం కూడా ఇండస్ట్రియల్ బాగా పెరిగిపోవడం వల్ల దానివల్ల లాభాలకు అనుకునే నష్టాలు కూడా వస్తున్నాయి. అక్కడ నీరు పరిసర ప్రాంతాలు, అంటే ఉపయోగించిన నీరుని పరిసర ప్రాంతాలకు విడుదల చేయడం. కీటకనాశనలు, ఎరువులను విచక్షణారహితంగా వాడటం. అంటే కీటకాలను చంపేటటువంటి మందులు ఎక్కువగా వాడటం, ఎరువులను వాడటం. అంటే భూమిని చుట్టి ఉన్న వాయువుల మిశ్రమాన్నే వాతావరణం. అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి వాయువుల మిశ్రమాన్ని మనం ఇక్కడ భూవాతావరణం అని అంటున్నామన్నమాట. అంటే విచక్షణారహితంగా ఎరువుల్ని విచక్షణారహితంగా వాడటం వల్ల ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. భూమి నుండి 10,000 కిలోమీటర్ల పైన గాలి ఉండదు. 10,000 కిలోమీటర్ల వరకే మనకి భూవాతావరణం. ఆ 10,000 కిలోమీటర్ల పైకి తర్వాత అది శూన్య ప్రదేశం, ఆ అంతరిక్షం అంటారు. ఆ అంతరిక్షంలోకి మనం పంపించేటువంటి ఉపగ్రహాలు వెళ్తున్నాయి. అంటే భూమి నుండి 10,000 కిలోమీటర్ల పైన గాలి ఉండదు. అంటే 10,000 కిలోమీటర్ల లోపే యువతలనే మనకి భూవాతావరణం ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి కూడా యువతలనే ఉంటుంది. కాబట్టి
గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ వాయువులు 99% ఉన్నాయి. అంటే ఈ గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉన్నాయి. మిగిలిన 1%లో కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, దుమ్ము, ఇంకా హీలియం, ఆర్గాన్, జీనాన్, క్రిప్టాన్, నియాన్, మీథేన్, హైడ్రోజన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ లాంటి మొదలగు వాయువులు ఈ భూమి మీద ఉన్నాయన్నమాట. 99% మాత్రం ఆక్సిజన్, నైట్రోజన్. నైట్రోజన్ వలయం గురించి చూద్దాం. మొక్కలు గాలి లేదా నేల నుండి నైట్రోజన్ తీసుకుంటాయి. మొక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటాయి? గాలిలో నుంచి తీసుకుంటాయి, నేల నుండి ఎక్కువగా తీసుకుంటాయి నైట్రోజన్. నేలలో కరిగి ఉన్నటువంటి ఇవి వేర్ల ద్వారా నైట్రోజన్ తీసుకుంటాయి. జంతువులు తమకు ఆహారమైన మొక్కలు లేదా జంతువుల ద్వారా నైట్రోజన్. ఇప్పుడు మనం కానీ జంతువులు కానీ ఏం చేస్తాయి? మొక్కలను తినటం వల్ల, మొక్కల్లో ఉన్నటువంటి కాయలను తినటం వల్ల, మొక్కల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పనికొచ్చే ఆహార పదార్థాలను తినటం వల్ల మనకి నైట్రోజన్ చేరుతుంది. నైట్రోజన్ అనేది మన శరీరంలోకి ఆ విధంగా చేరుతుంది. మొక్కల్లోకి గాలిలో ఉన్నటువంటిది అలాగే భూమిలో ఉన్నటువంటిది మొక్కల్లో చేరటం జరుగుతుంది. బ్యాక్టీరియా మరియు నీరు ఆకుపచ్చ శైవలాలు గాలిలో నైట్రోజన్ని అమోనియా మారుస్తాయి. అంటే బ్యాక్టీరియాలు మరియు నీటి ఆకుపచ్చ శైవలాలు గాలిలో నైట్రోజన్ని అమోనియాగా మార్చుకుంటుంది. అంటే మార్పిడి అనేది చేయటం జరుగుతుంది. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు వాటి శరీర కణాల మీద విచ్ఛిన్నకారులైనటువంటి బ్యాక్టీరియాలు పనిచేసి నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. అంటే నైట్రోజన్ వాతావరణంలోకి రావాలంటే ఈ జంతు కళేబరాలపై విచ్ఛిన్నకారులైనటువంటి పూతికాహారులు పనిచేసి ఈ పూతికాహారులు వాటి శరీరాన్ని కుళ్ళింపజేసే క్రమంలో మనకు ఒక వాసన బయట అంటే ఈ కొంత మనకి బయటకు విడుదలవుతుంది. అంటే పనిచేసి నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తుంది. నైట్రోజన్ వాయువు మనకి విడుదలవుతుంది, అమ్మోనియా వాయువు విడుదలవుతుంది. అప్పుడు మనం తిరిగి నైట్రోజన్ వాతావరణంలోకి రావడం జరుగుతుంది. వాతావరణంలోని కొంత నైట్రోజన్ మెరుపులు వచ్చే సమయంలో కొన్ని కర్మాగారాల్లోనూ వాడటానికి ఉపయోగపడే నైట్రోజన్గా మారుతుంది. ఈ వాతావరణంలో ఉన్నటువంటిది కూడా మెరుపులు వచ్చే సమయంలో కొన్ని కర్మాగారాల్లోనూ వాడకానికి ఉపయోగపడే నైట్రోజన్గా ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. ఏవది ఆక్సిజన్ వలయం. నేల మీద జీవులు గాలిలోని ఆక్సిజన్ని నీటిలోని మొక్కలు, జంతువులు నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ శ్వాసక్రియ ఉపయోగించుకుంటాయి. ఇక్కడ నేల మీద జీవులు ఏం చేస్తున్నాయి? గాలిలోని ఆక్సిజన్ ఉపయోగించుకున్నాయి. నీటిలో ఉన్నటువంటి మొక్కలు అంటే నేల మీద జీవులు అంటే ఇక్కడ మొక్కలు, జంతువులు అన్నీ ప్రాణులు. అంటే అంటే నేల మీద ఉన్నటువంటి జంతుజాలాలు అంటే ముఖ్యంగా జంతువులు గాలిలోని ఆక్సిజన్ని, నీటిలోని మొక్కలు, జంతువులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అంటే H2O. నీరంటే H2O అంటే ఏంది? హైడ్రోజన్, ఆక్సిజన్. అంటే నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని అవి శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ క్రియలో చివరి పదార్థాలైనటువంటి నీరు, కార్బన్ డైఆక్సైడ్ తిరిగి గాలిలోకి చేర్చబడతాయి. అంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరుగుతాయి. అంటే జరిగినప్పుడు మనకి మొక్కలు ఏం చేస్తున్నాయి? ఆ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని సూర్యరశ్మి సహాయంతో మరి నేలలో ఉన్నటువంటి నీటిని పీల్చుకొని కిరణజన్య సంయోగక్రియ జరుపుకోండి. ఆ ఫలితంగా తిరిగి మళ్ళీ నీరు, కార్బన్ డైఆక్సైడ్ని గాలిలోకి విడుదలపెడుతుంది. మరి ఈ పదార్థాలు మొక్కలు కిరణజన్య సంయోగక్రియలు ఉపయోగించుకొని ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి కాబట్టి తిరిగి ఆక్సిజన్ వాయువు మళ్ళీ తిరిగి వాతావరణంలోకి రావటం జరుగుతుంది. ఈ విధంగా శ్వాసక్రియ పద్ధతి ద్వారా ఆక్సిజను ఒక వలయంలాగా జంతువుల్లోకి, మొక్కల్లోకి, తిరిగి మళ్ళీ మొక్కల్లోకి, ఆ మొక్కల నుంచి జంతువుల్లోకి, జంతువుల నుంచి మొక్కల్లోకి ఇలా ఒక వలయంలాగా జరుగుతుంది అనేది గుర్తించాలి. అందువలన గాలిలోని ఆక్సిజన్ చాలా స్థిరంగా ఉంటుంది. అంటే దీన్ని ఆక్సిజన్ వలయం అంటారు. ఒక స్థిరంగా ఉంటుంది, ఒక మెయింటైన్ అంటే ఒక సిస్టంగా అంటే ఎంత శాతం అనేది ఉంటుంది. నైట్రోజన్ 78.084 ఉంటే గాలిలో నైట్రోజన్ శాతం, ఆక్సిజన్ 20.946% ఉంటుంది. అంటే ఇక్కడ అంటే ఖచ్చితంగా ఇవి మొత్తం కూడా 98 అంటే 99 వరకు ఇదే ఉంటే 1% మిగిలినటువంటి వాయువులు ఉంటాయని ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఆక్సిజన్ వలయంలో వాయువుల శాతం నైట్రోజన్ 78.084, ఆక్సిజన్ 20.946 ఉంది. అదేవిధంగా ఆర్గాన్ అవి కూడా ఇంకా మనం మిల్లీలీటర్లోకి చూడొచ్చు, ఇంకా తక్కువ. అంటే ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నియాన్, హీలియం, మీథేన్, క్రిప్టాన్ వాటి యొక్క శాతాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట.
హైడ్రోజన్, నైట్రస్ ఆక్సైడ్, జినాన్, నీటి ఆవిరి, దుమ్ము కణాలు ఇవన్నీ కూడా చాలా అతి తక్కువ శాతంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ శాతం హైడ్రోజన్, అదే ఆక్సిజన్, నైట్రోజన్ మాత్రమే ఎక్కువ శాతం ఉంది. కొద్దిలో కొద్ది ఏముందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా 0.033 ఉంది, ఆర్గాన్ ఉంది 0.934 ఉంది. ఇక మిగిలినన్ని ఇంకా చాలా అతి తక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే వాతావరణం పై పొరల్లో ఉన్న ఆక్సిజన్ను ఓజోన్గా మారుతుంది. మన వాతావరణంలో ఉన్నటువంటి పై పొరల్లో ఉన్న ఆక్సిజన్ ఓజోన్గా మారుతుందంట. అంటే ఓజోన్లో ఆక్సిజన్ 3 అణువులుగా బంధింపబడి ఉన్నాయి. అంటే ఓజోను ఒక 3 అణువులుగా బంధింపబడి ఒక పొరలాగా కూడా ఏర్పడుతుంది. వాతావరణం పై పొరల్లో ఏముంటుంది? ఆక్సిజన్ పొర. అంటే అదే ఓజోన్గా మారే ఓజోన్ పొర ఉంటుంది. ఆక్సిజనే ఓజోన్గా మారుతుంది. 3 అణువులుగా బంధించబడి ఉండి ఓజోన్ పొరగా మారుతుంది. అంటే ఈ ఓజోన్ పొర గుండనే పై పొర అంటే భూమి పైన ఉన్నటువంటి పొరలు, అంటే ఆ ఓజోన్ పొర నుండే సూర్యకిరణాలు విడుదల కావాలి. అంటే ఎప్పుడైనా మరి ఓజోన్ పొరకు ఏదైనా పర్యావరణం దెబ్బతగిలినప్పుడు ఓజోన్ పొర కూడా దానికి కూడా ప్రమాదం ఏర్పడ్డప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీలోహిత కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడి జీవులపై ప్రభావాన్ని చూపెట్టి జీవ ప్రాణకోటికే మరి జీవుల మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం. కాబట్టి అది ఓజోన్ పొర దెబ్బతినకుండా చూడాల్సినటువంటి పర్యావరణకారుల మీద మన మీద బాధ్యత. భూమి ఉపరితలం నుంచి 16 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ వాయువు ఉంది. భూమి ఉపరితలం నుంచి 16 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తులో సూర్యుడి నుంచి వచ్చే అతి నీలోహిత కిరణాలను గ్రహించి వాటిని భూమి మీదకు చేరకుండా ఆపుతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే అంటే ఒక 20 కిలోమీటర్ల పైభాగంలో ఓజోన్ పొర ఉండి ఈ సూర్యుని కిరణాలు కిందకి రానియకుండా ఆ పొర ఆపుతుంది. ఇప్పుడు మనం సూర్యుని కిరణాలు ఆపటం అంటే మనం అడ్డం ఉంటే కూడా కిరణాలు రావు, చేయి అడ్డం పెడితే కూడా మనకి నీడ పడుతుంది. అంటే కిరణాలుని తాత్కాలికంగా ఆపినట్టు. అంటే ఇక్కడ మనం సూర్యకిరణాలని ఇది మామూలుగా అనుకుంటాం, కానీ ఒరిజినల్గా అసలుకి సూర్యుని యొక్క కిరణాలని అతి నీలోహిత కిరణాలు రాకుండా ఆపుతుందంటే మరి ఓజోన్ పొరే కారణం అని చెప్పవచ్చు మనం. ఈ విధంగా మనం ఓజోన్ పొర గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సూర్యకిరణాల వల్ల భూమిపై పొర వేడెక్కి గాలిలోని పరారుణ కిరణాలను విడుదల చేస్తుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మన సూర్యకిరణాల వల్ల భూమిపై పొర వేడెక్కి గాలిలోని పరారుణ కిరణాలను విడుదల చేస్తుందంట. ఈ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఈ కిరణాలను గ్రహించి భూమిని వెచ్చగా ఉంచుతుంది. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఈ కిరణాలను గ్రహించి భూమిని వెచ్చగా ఉంచుతుంది. ఎప్పుడు అంటే ఇక్కడ బాగా గమనించండి, సూర్యకిరణాల వలన భూమిపై పొర వేడికి గాలిలోని పరారుణ కిరణాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో కార్బన్ డైఆక్సైడ్ ఈ కిరణాలు గ్రహిస్తుంది, విడుదల చేయటం, పరారుణ కిరణాలు విడుదల కావటం భూమిని వెచ్చగా ఉంచుతుంది. ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ చేసే ఈ పనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఈ పనిని చేస్తుంది కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని మనం అంటున్నాం. గాలి కాలుష్యం ఇప్పుడు గాలి కాలుష్యం వల్ల మనకి పర్యావరణానికి వచ్చే ఇబ్బందులు ఏంటో చూద్దాం. వివిధ హానికర రాసాయనిక పదార్థాలు గాలిలో కలిసి గాలిని కాలుష్యం చేస్తున్నాయి. అంటే ఇక్కడ గాలి కాలుష్యం వల్ల వివిధ హానికర పదార్థాలు మరి గాలి కాలుష్యం వల్ల భూమి మీద నివసిస్తున్న జంతువులకు మొక్కలకు కూడా హాని కలుగుతుంది. ఈ గాలి కాలుష్యం వల్ల హానికర రసాయన పదార్థాలు గాలిలో కలిసి అలాగే గాలి కాలుష్యం కలగజేయడమే కాకుండా భూమి మీద నివసిస్తున్న జంతువులకు మొక్కలకు హాని కలుగుతుంది ఈ గాలి కాలుష్యం వల్ల. కొన్ని కర్మాగారాల నుండి సల్ఫర్ డైఆక్సైడ్ గాలిలోకి వదలబడుతుంది. మరి గాలిలోకి వదలబడినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ గాలిలో ఉన్నటువంటి వాయువులతో కలిసిపోతుంది. కలిసిపోవటం వల్ల ఆ గాలిలో ఉన్నటువంటి వాయువులతో పాటు ఆక్సిజన్ వాయువు కూడా ఉంటుంది. అక్కడ జంతుజాలాలు అంటే జంతువులు పీల్చుకోవటం వల్ల మరి ఆ గాలితో పాటు మలిన పదార్థాలు అవుతుంది. వాతావరణంలో ఉన్న ఓజోన్ ఎన్ని పొరలను కూడా దెబ్బతీస్తుంది. ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతాయి.
ఇది గాలిలో నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరస్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాలుగా మారతాయి. ఏది మనకు ఎప్పుడైతే సల్ఫర్ డయాక్సైడ్ గాలిలో కర్మాగారాల ద్వారా విడుదలైందో అది గాలిలో ఉన్న నీటి ఆవిరితో కలుస్తుంది. కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లాలుగా ఏర్పడి ఈ ఆమ్లాలు మొక్కలను పంటలను నాశనం చేయటమే కాకుండా కట్టడాల మీద కూడా ప్రభావాన్ని చూపెడుతుంది. యాసిడ్ అన్నమాట. ఈ యాసిడ్ మరి ఈ ఒక్కోసారి ఆమ్ల వర్షాలు కూడా కురుస్తాయి. కురవటం వల్ల కూడా పంటలు నాశనం అవుతాయి. పంటలు నాశనమే కాకుండా పెద్ద పెద్ద కట్టడాల మీద ప్రభావాన్ని చూసి వాటి రంగును కోల్పోయేటట్టు చేస్తాయి. వాటి మీద గారలాగా పట్టేటట్టు చేసే అవకాశం ఉంది. అలాగే రిఫ్రిజిరేటర్లు, విమానాలు గాలిలోకి క్లోరోఫ్లోరో కార్బన్లు అనే రసాయనాలు విడుదల చేస్తాయి. మరి ఇవి కూడా విమానాల ద్వారా వచ్చే వాటి కూడా కొంత గాలి కాలుష్యం అవుతుంది. ఇవి ఓజోన్ని ఆక్సిజన్గా మారుస్తాయి. ఒక్కోసారి అంటే ఓజోన్ పొరను కూడా తిరిగి మార్చి ఆక్సిజన్గా మారుతుంది. దీనివలన సూర్యకిరణాల్లోని అతి నీలోహిత కిరణాలు భూమికి చేరే అవకాశం. అంటే ఓజోన్ పొర లాగానే ఉండాలి. అంటే ఓజోన్ అంటే 3 అణువులు కలిగినటువంటి ఆక్సిజన్ అణువు, దాన్ని 2 అణువులు కలిగినటువంటి ఆక్సిజన్గా మారటం వల్ల వెంటనే సూర్యకిరణాలు భూమిని చేరే అవకాశం ఉంది. ఈ అతి నీలోహిత కిరణాల వల్ల భూమి చేరటం వల్ల వచ్చే ప్రమాదం అన్నిటికి కూడా మనం జీవజాతికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. భూమి మీద జీవులు బెరగకుండా చేసే అవకాశం కూడా ఉన్నది. సూర్యుడి నుంచి వచ్చే 3 రకాల కిరణాలు ఈ భూమికి చేరుతాయి. ఒకటి అతి నీలోహిత కిరణాలు, ఇది ప్రమాదం. దృశ్య కిరణాలు, పరారుణ కిరణాలు, 3 కిరణాలు. అంటే వీటిలో ప్రమాదం ఏందో మీరు పరారుణ కిరణాల గురించి ఇందాక చూసాం. పరారుణ కిరణాలు ఏం చేస్తాయంటే కార్బన్ డయాక్సైడు వీటిని తీసుకొని అవి ఎప్పుడు కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా అతి నీలోహిత కిరణాల గురించి కూడా చదువు, దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదం మనకు తెలుసు. అలాగే నీరు ఉండటం వల్ల జీవి అవతరించింది. నీరు అనేది లేకపోతే జీవి అనేది అవతరించదు. ప్రపంచంలో ఈ విశ్వ ప్రపంచంలో భూగ్రహం మీదనే జీవి అవతరించింది అని అంటున్నారు. ఇతర గ్రహాలైనటువంటి గ్రహాల మీద జీవి లేదు, భూమి మీద మాత్రమే జీవి అవతరించిందని చెప్తున్నారు. అంటే ఇతర గ్రహాల మీద నీరు లేదని అర్థం ఇక్కడ. అంటే దాదాపు ఈ జీవి అవతరించాలంటే నీరు అవసరం. నీరున్న చోట జీవి అవతరించడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే 4600 మిలియన్ల సంవత్సరాల క్రితమే భూమి ఏర్పడిందని శాస్త్రజ్ఞుల అంచనా. ఈ భూమి అనేటువంటి గ్రహం 4600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఏర్పడిందని మన శాస్త్రజ్ఞుల యొక్క ఊహ అంచనా. మరి అలాగే భూమి ఏర్పడిన కొత్తలో ఎలా ఉంది? భూమి ఏర్పడ్డప్పుడు కొత్తలో వాతావరణంలో హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, అమ్మోనియా, నీటి ఆవిరి ఉండేవి. ఇవి ఎక్కువగా ఉండేవి అన్నాడు. స్వేచ్ఛగానున్న ఆక్సిజన్ ఉండేది కాదు. ఇప్పుడు ఆక్సిజన్ స్వేచ్ఛగా ఉంది గాలిలో, కానీ అప్పుడు ఇలా ఉండేది కాదని చెప్తున్నారు. భూమి ఏర్పడిన కొత్తలో వాతావరణంలో ఏమున్నాయి? హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, అమ్మోనియా, నీటి ఆవిరి, ఆక్సిజన్ మాత్రం ఉండేది కాదని చెప్తున్నారు. భూమి చల్లబడటం మొదలవగానే 4600 మనకి మిలియన్ల సంవత్సరాల కిందట భూమి ఏర్పడితే ఆ ఏర్పడినటువంటి క్రమంలోనే తర్వాత భూమి చల్లబడటం మొదలవగానే భూమి చల్లబడటం మొదలవగానే వాతావరణంలోని నీటి ఆవిరి వానగా మారింది. అంతకుముందు మనకి సముద్రాలు ఇవన్నీ ఏమి లేవు, అన్ని వాయువులతోటే ఉంది ఇదంతా, ఈ వాతావరణం అంతా. అలాంటిది భూమి చల్లబడగానే వాతావరణంలో నీటి ఆవిరి వానగా మారింది. వాన నీరంతా కూడా కురవటం వల్ల వాతావరణంలో ఉన్నటువంటి వాన బాగా కురవటం వల్ల ఆ నీరు పల్లపు ప్రాంతాల్లోకి చేరింది. అంటే ఒకవైపు ప్రయాణిస్తుంది, వరదల్లాగా పోయి ప్రాంతాల్లో చేరి బాగా డౌన్ అన్నటువంటి పల్ల ప్రాంతాల్లో చేరి సముద్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. అంటే భూమి అంటే భూవాతావరణంలో ఎంతో ఉందన్నమాట. అంటే దాని సముద్రాలలో చేరడం వల్ల సముద్రాలు ఏర్పడ్డాయి. వాన నీరు భూమి మీద అనేక లవణాలను సముద్రంలోకి చేరవేసింది. దీన్నే బయోటిక్ సూప్ అంటారు. వాన నీరు భూమి మీద అనేక లవణాలతో సముద్రంలోకి అంటే మొత్తాన్ని కొట్టుకొని అక్కడ సముద్రంలో చేరటం వల్ల దాన్ని బయోటిక్ సూప్ అన్నారు. సముద్రంలోకి అణువులు ఇతర కర్బన అణువులతో కలిసి ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ వంటి సంక్లిష్ట కర్బన అణువులు ఏర్పడ్డాయి. ఫ్రీ బయోటిక్ సూప్లో
ప్రాథమిక జీవం ఏర్పడటానికి కావాల్సిన రసాయనిక పదార్థాలు ఉన్నవి. అంటే ఇక్కడ ఈ బయోటిక్ సూప్లో, ప్రీబయోటిక్ సూప్లో ప్రాథమిక జీవం, ఒక జీవి ఏర్పడటానికి కావాల్సినటువంటి రసాయన పదార్థాలన్నీ ఇక్కడ ఈ సూపులో ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ ప్రీబయోటిక్ సూపులో జరిగే రసాయనిక చర్యలకు కావలసిన శక్తి సూర్యుడి నుంచి మరియు మెరుపుల నుంచి తీసుకోబడుతుంది. ఆ విధంగా తీసుకోబడటం వల్ల ఒక జీవి ఏర్పడటానికి అక్కడ ఒక వాతావరణం ఏర్పడిందని చెప్పి చెప్తున్నారు. జీవం పుట్టుక మీద స్టాన్లీ మిల్లర్ కొన్ని ప్రయోగాలు చేసి భూమి పుట్టినప్పటి నుండి దాదాపు 1000 మిలియన్ల సంవత్సరాల నుండి అతి సాధారణమైన ప్రాణి ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. అంటే భూమి పుట్టిన 1000 మిలియన్ల సంవత్సరాల తర్వాత, వెంటనే కాదు, అనేక మార్పులు జరిగింది. అనేక వరదల్లా కొట్టుకోపోయిన మట్టి అంతా కూడా సముద్రాల్లో పేరుకొని పోయింది, ఒక సూపులాగా ఉంది. అలాంటి సూపు తేరుకొని ఎన్నో మార్పులు జరిగి మరి 1000 మిలియన్ల సంవత్సరాల తర్వాత ఒక సాధారణమైన ప్రాణి ఏర్పడవచ్చని అది శాస్త్రజ్ఞుల అంచనా. సైనోబ్యాక్టీరియా మొట్టమొదట ఆవిర్భవించిన ప్రాణి అని రుజువైనది. మొట్టమొదట గుర్తించినటువంటిది సైనోబ్యాక్టీరియా అనేటువంటి జీవి ఆవిర్భవించినటువంటి ప్రాణి అని చెప్పి రుజువు చేయటం జరిగింది. ప్రప్రథమంగా ఉద్భవించిన జీవులన్నీ సముద్రపు జీవులే. అంటే ఎక్కువ సముద్రాల్లోనే ఫస్ట్ జీవి అవతరించింది. అక్కడనే ఎక్కువ జీవులు అవతరించుకుంటూ వచ్చారు. సముద్రాలు ఒక భూఖండం నుంచి మరొక భూఖండం వరకు భౌగోళిక పరంగా వివిధ స్థలాలను కలుపుతూ విశాలంగా వ్యాపించి ఉంటాయి. సముద్రాలు అనేవి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఒక ఖండం నుంచి ఇంకో ప్రాంతానికి. అది నదుల ప్రవాహాల వలన, కెరటాల ఆటుపోట్ల వలన రాళ్ళు అరిగిపోయి లవణాలు చివరికి సముద్రంలో చేరతాయి. అంటే నదుల ప్రవాహం, కెరటాల ఆటుపోట్లు వలన రాళ్ళు అరిగిపోవటం జరిగింది. అరిగిపోయినటువంటి ఆ పైభాగాల్లో అరిగి కరిగిపోయినటువంటి ప్రాంతాలు దాంట్లో జారుతున్నాయి. ఒక సంవత్సరంలో 3300 మిలియన్ల టన్నుల ఘనపదార్థం కలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరి దీని మీద మనకి అనేకమైనటువంటి ప్రశ్నలు రావచ్చు. మరి వాటిని కూడా మనం బాగా చూసుకోవచ్చు. ఈ సముద్రం నీటిలో ఎక్కువగా ఉప్పు నీరు, సోడియం క్లోరైడ్ ఉంటుందని చెప్పి, సోడియం క్లోరైడ్ కాకుండా మరి ఇంకా సముద్రాల్లో బంగారం, యురేనియం, ఇట్లాంటి చాలా మూలకాలు కూడా మనకున్నాయి. బార్ ఐసోటోపులైన డ్యూటేరియం కూడా సముద్రంలో దొరుకుతుందని, రేడియో ధార్మిక పదార్థాలు థోరియం కేరళ సముద్రాల్లో కూడా దొరుకుతుంది. ఇలా సముద్ర మొక్కలు కూడా ఈ అయోడిన్ను గ్రహిస్తున్నాయి. మరి ఇట్లా మనం చూసుకుంటూ పోతే అధిక మొత్తాల్లో పెట్రోలియం, సహజ వాయువు నిక్షిప్తాలు సముద్రాల్లో ఉన్నాయని, అలల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి తయారు చేయొచ్చు అని, మరి అలాగే ఆహారం, ఖనిజ లవణాలు, వాటి నుంచి జీవి జాతుల నుంచి కూడా ఆవాసం, అన్ని జాతులకు కూడా ఆవాసం సముద్రము యోగ్యమైన వనరుగా కూడా మనం అవ్వచ్చు. కాబట్టి ఇది చాలా మనకి ఇంపార్టెంట్ లెసన్. దీన్ని మనం బాగా చదువుకున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా మనం మార్క్స్ సాధించవచ్చు. కాబట్టి ఇంతటితో క్లాస్ ముగిస్తున్నాం.